రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా అందరికీ శుభాభివందనాలు. అంతా బాగున్నారా? అంతా బాగున్నారని, బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు కూడా మరొకసారి మనమంతా ఈ విధంగా కలవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు చూపించిన చిన్నతమైన కృపను బట్టి దేవునికి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, మీ దయచేత, మీ మహా ఉచితమైన కృప చేత గడిచిన దినములన్నీ కూడా మీ హస్తపు నీడలో దాచి కాచి కాపాడిన విధానం కొరకై మీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయినా ఈ రాత్రి సమయమందు మీ సన్నిధిలో ఈ విధంగా మేమంతా కలుసుకోవడానికి, కూడుకోవడానికి, ప్రార్థనలు చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రజలు మందిరానికి రావడానికి, మందిరాల్లో ఆరాధన జరిపించడానికి అవకాశం లేదు కనుక ఎవరిలో వాళ్ళు ఆయన యూట్యూబ్లో వాక్యం వింటుండగా అందరినీ దీవించి ఆత్మీయంగా బలపరచమని, మీ సేవలను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటకు బయలుపరచమని యేసు నామం పేరున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనమంతా కూడా ధ్యానం చేసుకుందామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొను. చూడండి, క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి సమయమందు దేవుని వాక్యాన్ని మనమంతా ధ్యానిస్తున్నైతే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పత్రికలు చాలా విలువైనవి. ఎందుకంటే ఈ పత్రికలు ఎవరికి రాయబడినవంటే సంఘానికి రాయబడిన పత్రికలండి. ఈ పత్రికలలో ఎక్కువ పత్రికలు రాసిన వ్యక్తి ఎవరంటే అపొస్తలుడైన పౌలు. మనకు తెలుసు అదేంటంటే సౌలును దేవుడు దర్శించగా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎంత దుర్మార్గముగా దేవుడికి వ్యతిరేకంగా అతను జీవించాడో, దేవుడు అతన్ని దర్శించిన తర్వాత సౌలు జీవితం మారిపోయి పౌలు జీవితం అతని జీవితంలో ప్రారంభించబడింది. అతను మార్చబడిన తర్వాత దేవుడి పని ఎంతో నమ్మకంగా చేసిన వాడుగా, యథార్థంగా ప్రభు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం దేవుడి వాక్యంలో. క్రీస్తునందు ప్రియులారా, పత్రికలో ఎక్కువ పత్రికలు రాసింది ఎవరంటే అపొస్తలుడైన పౌలు. అంతేకాదు, ఎక్కువ సార్లు కూడా, ఎక్కువ శాతం కూడా అతని జీవితాన్ని గడిపింది ఎక్కడంటే చెరసాలలో. ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ సువార్తను ప్రకటిస్తుండగా వచ్చిన ప్రజలందరూ కనువిప్పు కలిగి ఆత్మీయ నేత్రాలు తెరవబడి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తూ ఉండేవారు. ఆ ప్రజలు మారుతున్న విధానాన్ని చూసి, ఆ ప్రజలు దేవుడి సన్నిధికి వస్తున్న పరిస్థితులు చూసి, క్రీస్తుకి విరోధులైన వారు పౌలుని అన్యాయంగా అతని మీద నేరస్థాపన చేసి, అతని మీద అన్యాయముగా నేరాలు మోపి అతని చెరసాలలో పెట్టినట్టుగా మన వాక్యంలో చాలా చోట్ల చూడగలం. అతన్ని అన్యాయంగా చెరసాలకి పంపిన, అతన్ని అన్యాయంగా అతని మీద నేరాలు మోపిన, ఆ చెరసాలలో ఉండి కూడా యేసయ్య పని అతను చేసేవాడండి. ఎలా అంటే ఆ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ, ఏ ఒక్క సంఘం బలహీనంగా ఉందో ఆ బలహీనమైన సంఘానికి అవసరమైతే ఒక పత్రిక, ఇంకా అవసరమైతే 2 పత్రికలు కూడా రాసినట్టుగా మనం బైబిల్లో చూడగలం.
అంటే సంఘానికి ఏది అవసరమై ఉన్నదో అది పౌలు ద్వారా రాయబడి పంపబడినట్టుగా మనం చరిత్రలో చూడగలం దేవుని బిడ్డలారా. అయితే ఈ ఎఫెసీ సంఘం వచ్చేటప్పటికి 5వ అధ్యాయము మొదటి వాక్యంలో ఏమని రాస్తున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చూసారా, పౌల్లో ఉన్న భారం చూడండి. పౌలే కాదు, దేవుడి ఆత్మచేత నింపబడి యథార్థంగా పరిచర్య చేసేవారు అందరూ కూడా ఈ మార్గంలోనే కొనసాగుతున్నారు. మీరందరూ ప్రియమైన పిల్లలు దేవుడికి. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏం చేశాడో కింద వచ్చినలో రాయబడి ఉందండి. మరి ప్రియమైన పిల్లలుగా పిలువబడుతున్న మనం, దేవుడి ప్రజలుగా పిలువబడుతున్న మనం, ఆ గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందంటే, దేవుని పోలి నడుచుకోండి. ఈ రోజున మనం చూస్తే చాలా మంది ఎవరిలో చూసి నడుస్తున్నారు, లేక ఒక గొప్ప వ్యక్తిని చూసి నడిచేవారుగా కొంతమంది, లేక ఎవరినో ఒకరిని ఎన్నుకొని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలాగా నడిచేవాళ్ళు, వాళ్ళలాగా చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము నడుచుకోవలసింది మనుష్యుని పోలి కాదు, లేక అధికారుల పోలి కాదు, లేక డబ్బున్న వారిని చూసి కాదు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. మీకు గుర్తుందో లేదో, పౌలు ఒక్కడే దీనికి సమాధానం చెప్పగలిగేటండి. ఏంటి ఆ సమాధానం అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. చూసారా, యేసుక్రీస్తుని పోలి మనం నడవాలి. ఎందుకంటే మనం దేవుడికి ఎలా ఉన్నామంటే ప్రియమైన పిల్లల వలె ఉన్నాము. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాటకి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి ఇక్కడ రెండో మాట ఏంటంటే, ఒకటి మనం ప్రియమైన పిల్లల వలె ఉన్నాము. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన్ని పోలి నడుచుకోవాలి. రెండో మాటగా చూస్తే, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎలా మార్చాలి, ఎలా ఉంచాలి అని కోరుకుంటున్నాడంటే పరిమళ వాసనగా. పరిమళ వాసనగా యేసయ్య చేయడానికి ఇష్టపడుతున్నాడు. దుర్వాసనతో, దరిద్రపు స్థితిలో, పేదరికములో, అంటరానితనంతో, మనుషుల చేత వెలివేయబడి, దూషించబడి, నీ ముఖం చూస్తేనే దరిద్రం అన్నట్టుగా మనల్ని ప్రేమించే వాళ్ళే, మనకి కావలసిన వాళ్ళే, మన బంధువులే మనల్ని ఆశ్రయించుకుంటే, యేసయ్య మన జీవితాన్ని అంతటినీ కూడా నూతనపరిచి పరిమళ వాసనగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు చూపించగలరండి ప్రేమ? తండ్రి కంటే, తల్లి కంటే, బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే, స్నేహితుల కంటే అమితమైన ప్రేమ చూపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ ఇంతని మనం చెప్పలేము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాస్తుంది వాక్యంలో. యేసయ్య ప్రేమించిన ప్రేమ అది ఎంతని వెలగట్లేదు, ఎంతని చెప్పలేదు. ఒక మాటలో చెప్పాలంటే సిలువ ఎక్కినంతగా, సిలువలో ప్రాణాన్ని పెట్టినంతగా, సిలువలో రక్తాన్ని కార్చినంతగా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది.
పడిపోయిన మన జీవితాన్ని, పతనమైపోయిన మన జీవితాన్ని లోకము చేత, పాపము చేత కొట్టబడుతూ, నెట్టబడుతూ, దరిద్రుడిగా, దరిద్రురాలుగా లోకములో జీవిస్తున్న మన జీవితాన్ని యేసయ్య పరిమళ వాసనగా మార్చడానికి ఏం చేశాడో చదువుతారంటే, మూడో మాటిది. ఒకటి, మిమ్మల్ని ప్రేమైన పిల్లలుగా చేశాడు, దేవుడి పోరు నడుచుకోవాలి. రెండు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయడానికి ఏం చేశాడంటే, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను పరిమళ వాసనగా మనల్ని మార్చడానికి, మీరు పరిమళ వాసనగా అయిపోండి అని ఎలా మార్చాలి? మనల్ని పరిమళ వాసనగా ఎలా మార్చేటంటే, నీ కొరకు నా కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను తండ్రికి అప్పగించుకున్నాడు. సిలువ ఎక్కినంతగా, సిలువలో ప్రాణాన్ని పెట్టినంతగా, రక్తాన్ని కార్చినంతగా. మీకు గుర్తుందా? యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు అక్కడ కాపలా ఉన్న సైనికులు, ఆ బండ్రోతులు, ఒరే వాడు సత్యంగా బతికాడు చూడండి అని ఒకడు పంపుతాడు. అతను ఏం చేశాడంటే, ఈటు తీసుకొని, మన భాషలో బడిసి తీసుకొని, అదే యేసు ప్రభు శరీరంలో 5వ గాయమండి, డప్పులో పొడుస్తాడండి. ఆ డప్పులో వీటితో పొడవుగా ఏం జరిగిందని చూస్తే నీరు వస్తుంది బయటికి. ఇక ఆయన శరీరంలో రక్తము లేదు. రక్తము లేదు కనుక నీరు వస్తుంది బయటికి. ఏంటి అంటే ఆ రక్తము, ఒక మనిషి శరీరంలో రక్తం ఉంటేనే ప్రాణం ఉన్నట్లు. రక్తము లేకపోతే ఇక ప్రాణం లేనట్టే. ఇక ఆయన శరీరంలో ఒక రక్తము చివరి మొట్టు కూడా మీ కొరకు, నా కొరకు కార్చేది. ఎందుకొరకు యేసయ్య అలా చేసేటంటే, నిన్ను నన్ను పరిమళ వాసనగా చేయటం వరకు. మరి పరిమళ వాసనగా చేసే దేవుడు మనకి దినమంతయు చేతులు చాపుతుండగా నువ్వు ఎలాంటి వాసనతో ఉన్నావు? కొంతమంది వ్యర్థమైనవన్నీ నవిలి 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 క్యాన్సర్ రోగాలు తెచ్చుకుంటారండి. వ్యర్థమైన పాన్మారాలు నవిలి, ఏవో సిమ్లాలు, తిరుపులు పైవని, ఏవో రకరకాలు ఉంటాయి. వాటిలో నాకు కూడా తెలియదు. కానీ ఆ వ్యర్థమైనవి మత్తు పదార్థాలు నవిలి 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 వాళ్ళ దగ్గర అసలు మాట చెప్పాలి. అప్పుడప్పుడు నేను ఎక్కువ సేవకుడు కనుక ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను కూడా అసలు కొంతమంది మనుషుల దగ్గర అసలు నిలబడలేమండి. ఆ ట్రైన్స్ ఎక్కినప్పుడు, బస్సులు ఎక్కినప్పుడు ఆ పక్క సీట్లో కూర్చోలేని పరిస్థితి మాట. ఎందుకు? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, మనలాంటి మనుషులే. కానీ వారి దగ్గర వచ్చే వాసన భయంకరమైన దుర్వాసన. మత్తు పదార్థంతో మద్యం సేవించి, మత్తు పదార్థంతో శరీరం అంతా నింపేసుకొని దుర్వాసన. గమనించాలి. ఆ దుర్వాసనలో ఉన్న నిన్ను నన్ను యేసయ్య అంటున్నాడు, నేను మీ కొరకు బలిగాను అర్పణగా అర్పించుకున్నాను. మీరు నా యొద్దకు రాగలిగితే నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే పరిమళ వాసనగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. పరిమళ వాసనగా. మీరు చూడండి, యేసు ప్రభుని ఆరాధించే బిడ్డలను చూడండి. ఎవరినైనా, బాబు నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడివి, అమ్మా నువ్వు ఎలా ఉండేదాన్ని అంటే, వాళ్ళ జీవితం ఒక దుర్వాసనతో ఉండే పరిస్థితి మాట. వారి జీవితము ఒక దుర్వాసనతో నింపబడి, దుర్వాసన వచ్చిన అల్లాడిపోతున్న పరిస్థితి అండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాను కనుక ఆ దుర్వాసనని ప్రభు తీసివేసి, ఆ పాపపు వాసన ప్రభు తీసివేసి, ఇప్పుడు వారి జీవితాన్ని యేసయ్య ఎలా మార్చాడంటే పరిమళ వాసనగా. పరిమళ వాసనగా యేసయ్య దగ్గరికి వస్తే ఎవరినైనా తన జీవితాన్ని నూతన పరిచి పరిమళ వాసనగా యేసయ్య వాసుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో,
ఎటువంటి పరిస్థితుల్లో కొట్టిమిట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు యేసుక్రీస్తును నమ్ముకుంటే, యేసయ్య శిలువలో కార్చిన ఆయన అమూల్యమైన రక్తములో నువ్వు కడగబడితే నీ జీవితాన్ని నూతనపరిచి నేను ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరిమళ వాసనగా చేస్తాడండి. పరిమళ వాసనగా. ఈ రోజున చాలా మంది జీవితాలు పరిమళ వాసనగా ఉంటాయి కదా, కారణం యేసయ్య మాట విన్న కారణం బట్టి. యేసయ్య ఎందుకు వచ్చావు కనుకే నేను ఆయన ఏం చేస్తాడంటే పరిమళ వాసనగా. ఒకసారి ఏం జరిగిందో చూడండి బైబిల్లో. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియు మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ బేతనియా అనే గ్రామం కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ బేతనియా గ్రామంలో చాలా మంది నివసిస్తున్నారు, కానీ యేసు ప్రభు ఎప్పుడు అక్కడ బస చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఒక ఇంటికే యేసయ్య పెట్టేవాడు. అంటే అక్కడే బస చేసేవాడు ఆయన. ఎవరిదండి ఇల్లు? మార్తా, మరియా, లాజరు. విచిత్రమైన సంఘటన ఏంటంటే 2020 సంవత్సరాల క్రితం మార్తా, మరియా, లాజరు నివసించిన ఇల్లు ఈ రోజుకి ఉంది బేతనియాలో. ఇన్ని సంవత్సరాలు ఇల్లు ఉంటుందా? ఉంది. ఎలా ఉంది? ఉంటాయి కదా. కారణం ఏంటంటే ఒక కొండని వాళ్ళు ఇల్లుగా తొలగించుకున్నారు. అంతేకాదు, చిన్న వయసులో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఒక దురదృష్టవంతులుగా ఉండిపోయారు. యేసు ప్రభు ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు కనుక, దయ కలిగిన దేవుడు కనుక వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడల్లా యేసయ్య బస చేస్తూ ఉండేవాడు. ఒకరోజు యేసయ్య మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూలోకములో ఉన్న 33.5 సంవత్సరాల చరిత్రలో 30 సంవత్సరాలు యేసోపు దగ్గర, మరియ దగ్గర యేసయ్య ఉండిపోయాడు. 3.5 సంవత్సరాలు యేసయ్య తన రాజ్య సువార్తను ప్రకటిస్తూ, రోగుల్ని స్వస్థపరుస్తూ, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారిని విడిపిస్తూ, పరలోకపు సంగతులు యేసయ్య వాడిని బోధిస్తూ వచ్చాడండి. వేరే గ్రామానికి యేసయ్య వెళ్ళే లోపు లాజరు అనారోగ్యం చేత ఉన్నాడు. ఈ మార్తా, మరియా ఒకగానొక తమ్ముడైన లాజరు గురించి ఒక పత్రాన్ని రాసి అక్కడికి పంపించారు. ప్రభువా, నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు, వచ్చి కొంచెం స్వస్థపరచు అని పంపించారు. యేసు ప్రభు అన్నిసార్లు బేతనియాకు వచ్చి వెళుతున్నాడు, వాళ్ళ ఇంట్లో బస చేస్తున్నాడు, శిష్యులు వస్తున్నారు, బస చేస్తున్నారు. మార్తా తన ఇంట్లో యేసు ప్రభుని చేర్చుకుంది, కానీ లాజరు ఎప్పుడు దేవుని ఎదురు కూర్చునేవాడు కాదు. మరి లాజరు ఎక్కడ ఉండేవాడు? లోకస్తుల దగ్గర. లాజరు మరి ఎక్కడ ఉండేవాడు? త్రాగుబోతుల దగ్గర. లాజరు ఎక్కడ ఉండేవాడు? లోక సంబంధమైన కార్యకలాపాల్లో. మీరు కొంతమందిని చూడండి, భార్య చక్కగా పిల్లలు తీసుకొని ప్రార్థనకు వస్తే ఆ భర్త కూడా చక్కగా భార్య పిల్లలతో పాటు మందిరానికి వచ్చి యేసు ప్రభుని ఆరాధించుకుంటే ఆ ఇల్లు ఎంత దీవించబడి, ఎంత కనులు పండుగగా ఉంటుందంటే. నువ్వు వెళ్ళి పంపిస్తారు, వాళ్ళు అక్కడక్కడ తాగుతూ, అక్కడక్కడ ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటారండి. కొంతమంది పిల్లలు చక్కగా మందిరానికి వచ్చి యేసు ప్రభుని ఆరాధించుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు దేవుడి సన్నిధికి రాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారండి. చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన జీవితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుందంటే కేవలము దేవుడి సన్నిధికి రాక,
ఈ లాజరు పరిస్థితి కూడా అదే. యేసు ప్రభు బేతలేకి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినా, యేసయ్య వచ్చి శిష్యులు వచ్చి వెళుతున్నారు, బస్ చేస్తున్నారు, కానీ లాజరు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అతనికి చనిపోయేంత వాపు వచ్చింది. మరి ఏం జరిగింది అని చూస్తే గమనించాలి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వచ్చే లోపు కొంచెం ఆలస్యమైంది, లాజరు చనిపోయాడు. మరి చనిపోయిన వాడు ఎన్ని రోజులు పెడతారు దగ్గర తీసుకెళ్ళి అతన్ని సమాధి కొట్టేసి, సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసు ప్రభు బేతలేకి వచ్చింది. మన బైబిల్లో ఒక ఆశ్చర్యమైన విషయం చూడగలమా. అదేంటంటే బేతనియాకి యేసు ప్రభు వచ్చినప్పుడు మార్తా మరియా యేసు ప్రభుకి ఎదురుకుండా వెళ్ళి ఒక మాట చెప్తారు, ప్రభువా నీవు ఇక్కడ ఉండి లేడలా మా సహోదరుడు చావుకుండేవాడు అని చెప్తారండి. ఈ అధ్యాయం మనం చూడగలం. అప్పుడు యేసయ్య వెంటనే ఏం చెప్పాడు తెలుసా? లాజరుని సమాధి చేసింది ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. లాజరుని సమాధి చేసింది ఎక్కడ? డైరెక్ట్ గా సమాధి చేసుకెళ్ళారండి. ఆ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటి వరకు యేసు ప్రభు గుడ్డివాడికి చూపునిచ్చాడు, మోగవాడికి మాటనిచ్చాడు, కుంటువాడికి నడకనిచ్చాడు, పక్షివాయు రోగంతో బాధపడేవాడిని యేసయ్య నడిపించాడు, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి దేవుడు గొప్ప విడుదలనిచ్చాడు. గమనించాలి ఏం జరిగిందో తెలుసండి. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చిన సంగతి ఆ చుట్టుపక్కల ప్రాంతీయ ప్రజలు విని, పక్క పల్లెటూరు కూడా విని ఏం చేశారంటే, గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి, వాళ్ళు ఎట్ల బళ్ళు కట్టించుకొని వచ్చారంటే, ఏంటి విచిత్రం, చనిపోయిన మనిషి రోజులు గడిచిన తర్వాత, దేహం అంతా పాడైపోయిన తర్వాత యేసు ప్రభు లేపుతాడా అని ఏం జరిగిందంటే గమనించాలి. అందరూ చూస్తూ వచ్చారు. యేసు ప్రభు అక్కడ మనకి మాదిరి చూపించడం వరకు కన్నీరు విడిచేది. గమనించాలి. నిత్యము మనం పట్టుకొని మోస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అతి చిన్న మాట ఏంటి ఏది అని చూస్తేనండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ యోహాను సువార్త మరి 11వ అధ్యాయం 35వ వచనమే బైబిల్ అంతటిలో చిన్న వచనం. అదేంటంటే తెలుసా? యేసు కన్నీళ్లు విడిచెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు ఆశ్చర్యమైతే, కన్నీటి ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు అత్యున్నతమైన కార్యాలండి. నీ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నువ్వు శ్రమల నుంచి ఎప్పుడు విడిపించబడతావో తెలుసా? నీ మీదకు వస్తున్న నిందలు అవమానాలు ఎప్పుడు కొట్టివేయబడతాయో తెలుసా? నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యం నుంచి ఎప్పుడు విడిపించబడతావో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవించే ఈ కరోనా వైరస్ సమస్య నుంచి విడిపించబడాలంటే, ఈ కరోనా వైరస్ ను యేసయ్య మన దేశం నుంచి తరిమి కొట్టాలంటే నువ్వు ప్రార్థన కాదు చేయాల్సింది. ఏ ప్రార్థన తెలుసండి? ప్రార్థనే కాదు, ఏ ప్రార్థన తెలుసా? కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. ఎన్నక పరిమితమైనంత మాత్రాన, ఉదయం నుంచి సాయంకాలం వరకు టీవీ చూసినంత మాత్రాన, మాట్లాడుకున్నంత మాత్రాన, శుభ్రంగా వండుకొని సిద్ధం చేసుకున్నంత మాత్రాన ఈ కరోనా వైరస్ మన దేశం నుంచి వెళ్ళిపోదు. నీవెప్పుడైతే క్రైస్తవురాలుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ముందు నీ కొరకు, తర్వాత నీ దేశం కొరకు. నీవెప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో, కన్నీరు విడిచి ప్రభువా నా దేశాన్ని కాపాడయ్యా, ప్రభువా నా దేశాన్ని నన్ను పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ నుంచి విడిపించేయాలి కన్నీరు విడిచి ప్రార్థిస్తావో, అప్పుడు నీ దేశము నిన్ను కూడా దేవుడు కాపాడి స్వస్థపరచునుగాక. ఈ సమస్యకి పరిష్కారం చేసేది దేవుడు ఒక్కడే, మనుషులు కాదండి. ఆ దేవుడు పరిష్కరించాలంటే, ఆ దేవుడు పరిస్థితులు మార్చాలంటే, దేవుడిని ఎడగిన వారికి ఈ విషయం తెలియదండి.
ఇప్పుడు వాక్యం చెప్పే నేను కూడా ఒక 25 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని ఎరగిన వ్యక్తినే, ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తినే, అనేక స్థలాలకి అనేక యాత్రా స్థలాలకి తిరిగిన వ్యక్తినే. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని యేసు రక్తములో కడగబడ్డాను కనుక నేను చేయాల్సిన పని ఉంటుంది. అదేంటంటే నా దేశాన్ని పట్టి నన్ను పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ ని దేవుడు తరిమి కొట్టాలంటే నేను మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆ కన్నీటి ప్రార్థన నీకుందా? ఆ కన్నీటి ప్రార్థన చేసే ఆత్మీయత నీకుందా? ఆ కన్నీటి ప్రార్థన చేసే ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగుతున్నావా? ఎందుకు నామకార్థంగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావు? రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎందుకు నీ జీవితంలో వ్యర్థం చేసుకుంటున్నావు? నా చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను, ఒక సేవకుడు, ఒక అన్నయ్యగా. నీవు ఇప్పటికే చాలా సమయం పాటు చేసుకున్నావు. ఈ రోజైనా ఈ వాక్యం వింటున్న నీవు ఒక తీర్మానం చేసుకో. నువ్వు ప్రార్థన చేయకే కష్టాల్లో ఉండిపోయావు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయకే శ్రమల చేత కొట్టబడుతున్నావు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయకే అనారోగ్యంతో కుంగిపోతున్నావు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయకే నీ కుటుంబంలో అసమాధానంతో అల్లాడిపోతున్నావు. నీ స్థితిగతులు మార్చేది యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసయ్య నీ స్థితిగతులు మార్చాలంటే నువ్వు ఉన్న పరంగా నీ మనసును మార్చుకొని ఒక నిబంధన చేసుకొని మోకాళ్ళ నుంచి కన్నీరు విడిచి ప్రార్థిస్తే నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు యేసయ్య. యేసయ్యకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుడి బిడ్డ, ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నైతే దేవుడి వాక్యం ఏమి సెలవిస్తుందంటే గమనించాలి. యేసయ్య కన్నీరు విడిచి లాజరు బయటికి రా అని పిలవగా కాళ్ళు చేతులు పేద వస్త్రాలతో కట్టబడిన లాజరు బయటకు వచ్చేది. యేసు ప్రభు అంటాడు, అతను కట్లు విప్పండి అన్నాడు యేసయ్య. అక్కడ కట్లు విప్పబడి అతన్ని ఇంటికి తీసుకొచ్చారండి. అప్పటి వరకు యేసయ్య, యేసు ప్రభు శిష్యులు ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి బస్ చేస్తానికి వచ్చినా, ప్రార్థన చేయడానికి వచ్చినా, వాక్యం చెప్పడానికి వచ్చినా, అక్కడక్కడ తిరిగే ఈ లాజరు, వ్యర్థమైన కార్యకలాపాల్లో పాల్గొనే ఈ లాజరు ఇప్పుడు యేసయ్య పక్కనే కూర్చున్నాడు భోజనపు బంతులో. హల్లెలూయా. యేసయ్య పక్కనే భోజనపు బంతులో కూర్చున్నాడండి. యేసయ్య పక్కనే భోజనపు బంతులో ఎలా కూర్చున్నాడంటే మరణములో నుంచి దేవుడు జీవములకు దాటించాడు. మార్త వాళ్ళకి ఆహారం సిద్ధపరుస్తూ పరిచర్య చేస్తుంటే లాజరు యేసు ప్రభు పక్కనే భోజన బంతులో కూర్చుంటే ఆ చిన్నవుడి మరియా ఏం చేసింది తెలుసండి? అచాజడామాంసి ఒక సేరున్నర ఎత్తు అత్తరు తీసుకొచ్చి యేసు పాదములకు పూసిందండి. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండుకుందండి. అప్పుడు వరకు మరణపు వాసన, అప్పుడు వరకు దుర్వాసన, అప్పుడు వరకు ఏడుపుతో ఉన్న పరిస్థితి ఇల్లు, అప్పుడు వరకు ఇంట్లో ఉన్న ఒక బిడ్డ చనిపోయిన పరిస్థితి, అప్పుడు వరకు ఇంటి పరిస్థితులు తారుమారైపోయిన పరిస్థితి. యేసయ్య అక్కడికి రాక చీకటి పారిపోయింది, వెలుగు ఉదయించింది. యేసయ్య అక్కడికి రాక మరణపు ముళ్ళుని విరిచిన యేసయ్య అక్కడికి రాక మరణం పారిపోయింది. యేసయ్య నామములో విజయము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇల్లంతా కూడా ఇప్పుడు ఏ వాసన వస్తుందంటే అత్తరు వాసన వస్తుంది. నిజమే, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఇల్లు కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషులు కానీ జీవితాలు ఎలా ఉంటాయంటే
అత్తర వాసనతో నిండబడతాయి, లేక సువాసనగా నిండబడతాయి. అంటే పాడైపోయిన జీవితాన్ని, పతనమైపోయిన జీవితాన్ని, పాడు దెబ్బలుగా మోడుగా మార్చబడిన జీవితాన్ని యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే సువాసనగా, పరిమళ వాసనగా యేసయ్య మార్చునుగాక. ఆమేన్. మరి ఈరోజు నీ జీవితం సువాసనగా ఉందా, పరిమళ వాసనగా ఉందా, లేక నీ జీవితం ఇంకా దుర్వాసనతోనే, అపవిత్రమైన వాసనతోనే, అపవిత్రమైన జీవితంతోనే నీ జీవితం ఇంకా కొట్టిమిట్లాడుతుందా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు నీ జీవితాన్ని పరిమళ వాసనగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని సువాసనగా, ఒక మాట చదవడం ముగిస్తాను నేను. పరమగీతం 2వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదవండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. చూడండి. ఈ పరమగీతం 2:2 మనం ధ్యానిస్తున్నైతే బలరక్ష చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనపడుచున్నది. గమనించాలి. బలరక్ష చెట్లు, ఈ చెట్లుని మన ప్రాంతంలో ఏమని పిలుస్తారంటే, కొన్ని ప్రాంతాల్లో ఒక్కటే కానీ రకరకాల పేరులతో పిలువబడతారు. సహజంగా ఏదైనా కనపడలేదనుకో, సహజంగా మన ప్రాంతీయ భాష ప్రకారంగా ఏమంటారంటే వెతుకు అంటారు. కృష్ణా జిల్లా చూస్తే దేవుడాడు అంటారు. వరంగల్ జిల్లా చూస్తే ఇంకులాడు అంటారు. వెతుకు, దేవులాడు, ఇంకులాడు ఇవన్నీ ఒకే దానికి సంబంధించింది, కాకపోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మాట తీరు అలా ఉంటుందండి. గమనించండి. ఈ బలరక్ష చెట్లు మన ప్రాంతాల్లో ఏమంటారంటే బ్రహ్మదండి చెట్లు అంటారు. అరిచి మందాన్ని వెడల్పుగా ఉండి సన్నటి ముళ్ళు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అవే చెట్లు ఏమంటారంటే కత్తి మంద చెట్లు అని కూడా పిలుస్తారు. ఆ చెట్టుని కొట్టగానే పాలు భయంకరంగా కారిపోతాయి. పాలు కడుగులో పడితే కళ్ళు కూడా పోతాయండి. ఆ ముళ్ళు గుచ్చుకుంటే కదా, ఆ గుచ్చుకున్న ప్లేస్ అంతా ఆ కండ డాక్టర్ మద్దిచ్చి కొయ్యాలి తప్ప ఆ ముళ్ళు తీయటం ఎప్పుడు వల్ల కాదండి. అంత భయంకరమైన చెట్ల మధ్య ఏం కనిపిస్తుందంటే వల్లి పద్మం కనిపిస్తుందంట. నువ్వు జీవించే సమాజం, నీవు నివసిస్తున్న సమాజం పరిస్థితి అది కుళ్ళిపట్టినట్లుగా, దుర్వాసన కలిగినట్లుగా, మనస్సాక్షి లేని వాళ్ళు నీ చుట్టూ ఉన్నా, మనిషి అర్థం చేసుకునే వ్యక్తులు నీతోనే బతుకుతున్నా, ఎప్పుడు ఎదుటి వ్యక్తి కీడు కోరే వాళ్ళు నీ చుట్టూ ఉన్నా, ఒక వ్యక్తి అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు మనతో తిరుగుతున్నా, అలాంటి బలరక్ష చెట్లు మధ్యన నువ్వు నేను ఎలా కనిపించాలంటే వల్లి పద్మం అనే కనిపించాలి. వాళ్ళెవరు అన్యాయంగా ఉన్నారని, వాళ్ళెవరో పైకి మంచిగా, పైకి బాగానే మాట్లాడు, లోపల మన గురించి రకరకాల దుర్మాటలు, దుర్మార్గమైన మాటలు, దురాలోచన చేశారని, లేకపోతే ఎదుటి వాళ్ళు కీడు కోరేవాళ్ళని, లేక ఎదుటి వాళ్ళని పాడు చేసే మనసు ఉందని వాళ్ళని మనం ఏం మారకల్లా. ఎందుకంటే మనం క్రీస్తు రక్తములో కడగబడి కొనబడిన బిడ్డలు. సంఘాన్ని యేసయ్య రక్తం ఇచ్చి కొన్నాడని బైబిల్ చెబుతుంది. మనం ఎలా కనిపించాలంటే ఆ మనుషుల మధ్య మనం ఎలా కనిపించాలంటే వల్లి పద్మం వలె కనిపించాలి. వల్లి పద్మములో ఉన్న ప్రత్యేకత 2. ఏంటి ఆ ప్రత్యేకత 2 చూస్తే, 1 అది అందంగా కనిపిస్తుంది, 2 సువాసన వస్తుంది. ఎలాంటి మనుషుల
మనుషులు ఉన్నా, మనుషులందరూ నిన్ను పాడు చేయాలనుకున్నా, నీకు కీడే కోరినా, నువ్వెలా కనిపించాలంటే ఒక వల్లి పాత్ర వలె నేను దేవుని బిడ్డని అన్నట్టుగా కనిపించాలి. రెండవది, వాళ్ళ వరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ వరకు ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేయబడతారంటే ఏదో ఒక రోజు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు దర్శిస్తాడు, వాళ్ళు కూడా మారిపోతారండి. వాళ్ళు మారాలంటే నువ్వు ప్రార్థన చేయండి. నీ చుట్టూ ఉన్నవారు ఒకవేళ ఆ బలరక్ష చెట్టులాగా కఠినమైన దుర్మార్గమైన కీడుకోలేవారైనా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఎదుటి వాళ్ళని ఎప్పుడు అల్లరి చేసి కామెంట్ చేసేవాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ మనసును కూడా యేసయ్య మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వే ప్రార్థన చేయకపోతే నువ్వు ఆత్మీయంగా ఉండలేవు, అలాంటి మనుషులు ఎవరు కూడా మారమాటండి. గమనించండి. నేను యేసు ప్రభు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో నేను ఒక దైవజనుడు యేసు ప్రభు కడపత్ర ట్రాక్స్ పంచడానికి వెళ్ళానండి. అలా పంచుతూ కొంతమంది ఆడవాళ్ళు వేచిలుగా ఉంటారు, వాళ్ళ బ్యాట్లకి పంచుతూ మొదలుపెట్టామండి. వాళ్ళు ఆడని మాకు తెలియదు. వాళ్ళు ఆవిడ మమ్మల్ని చూసండి, లోపలికి రండి అని చెప్పి కూర్చోబెట్టి మమ్మల్ని ఎంత ఇస్తారంటే ఆవిడ వృత్తది, వ్యభిచారం ఆవిడ వృత్తండి. అమ్మా మేము అలాంటి వాళ్ళు కాదు, మీ అన్నయ్య లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మేము యేసు ప్రభు సేవకులు అమ్మా, యేసు ప్రభు వాక్యం ఈ పేపర్ మీద ముద్రించుకోవడింది, అందరికీ పంచుతాకొచ్చి నీకు కూడా ఇస్తాకొచ్చాము అంటే ఎలాంటే పొద్దున్నే గొప్ప బేరం వచ్చింది అని ఇస్తుంది మా మీద. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిడ కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసాము ఆ పాస్టర్ గారు. నేను ఆ రోజుల్లోనే ఒక 25 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే ఆవిడ రోజుకి 2,000 3,000 సంపాదించేదండి. అంటే ఎంత డివేజరో చూడండి. అబ్బాయి డబ్బు కొరకు తన శరీరాన్ని అమ్ముకునే వ్యక్తి మాట. ఆ రోజుల్లో రోజుకు 2,000-3,000 అంటే నెలకు 60,000-90,000 కదా, మామూలు విషయం కాదు కదా. అది 15 సంవత్సరాల క్రితం సంగతి. ఆవిడ వెతుక్కుంటూ ప్రార్థన మందిరానికి వచ్చింది. ఆవిడ కులం భోగవాళ్ళు కులం. సహజంగా భోగవాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం, వాళ్ళు కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, నీకు కాదట్లా. ఎక్కువ శాతం ఏం చేస్తారంటే, ఇదివరకు నేను చెప్పిన ఆ టైంలోనే రికార్డ్ డాన్సర్ పెట్టేవాళ్ళు కొన్ని చోట్ల, ఆ డాన్సర్స్గా ఇలా నేను చెప్పినట్లుగా పాపం చేసేవారుగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ అమ్మాయి ఆ వృత్తిని మానేసి ఒక ఇంట్లో అంట్లు తోమే పాచి పని చేసే వ్యక్తిగా పనిచేసుకుని బతికిందండి. ప్రభు నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది. ఆశ్చర్యం ఏంటి తెలుసండి, ఆ ఇంటిగా యజమానుడు భార్య క్యాన్సర్ రోగం వచ్చి చనిపోయింది. అతను బ్యాంకులో ఉద్యోగం చేసే వ్యక్తి. 1 సంవత్సరం గడిచిన తర్వాత తన వయసంతా, యవన వయసంతా కూడా పాపంలో శాపంలో జీవించిన ఈ వ్యక్తిని అతను ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అమ్మాయి జీవితం దేవుడు ఎలా మార్చాడు? ఒక బ్యాంక్ ఆఫీసర్ భార్యగా ఆ అమ్మాయి జీవితం మార్చబడింది. ఒకప్పుడు వ్యభిచారి, ఒకప్పుడు వాకింగ్ చెప్తాకి వెళ్ళి సాంపుల్ని రండి ఎంత ఇస్తారని అడిగిన వ్యక్తి, అంత కామలతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తి. ఈ రోజు కూడా ఆవిడ ఎలా ఉందంటే ఒక బ్యాంక్ ఆఫీసర్ భారీగా ఉంది. ఆ జీవితం ఎవరిచ్చారంటే నేను నువ్వు ఎవరు ఇచ్చింది కాదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెను యేసయ్య ఎలా మార్చాడంటే వల్లి పద్మ వలె మార్చాడు. ఆవిడ జీవితాన్ని యేసయ్య ఎలా మార్చాడంటే సువాసనగా మార్చాడు. ఈరోజు మందిరానికి వస్తుంది తన భర్త, ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు వెళ్ళే సంఘంలో ఏ మీటింగ్ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా వాళ్ళే అందరికంటే ఎక్కువ కానుకలు ఇచ్చేవారుగా ఉంటారు. చూసారా?
ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చింది ఆ వ్యక్తి? ఆమె చేసే పాపాన్ని విడిచి యేసయ్య దగ్గరికి రాగా ఆ వ్యభిచారాన్ని యేసయ్య క్షమించి ఆ వ్యభిచారంగా జీవిస్తున్న ఆవిడ జీవితాన్ని దేవుడు సిలువలో కార్చిన రక్తములో కడిగి సువాసనగా పరిమళ వాసనగా మార్చాడు. ఆ వ్యభిచారాన్ని మార్చిన దేవుడు ఈరోజు నేను మార్చగా ఆవిడ జీవితాన్ని సువాసనగా పరిమళ వాసనగా మార్చిన నా దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వ్యవస్థని, పాడైపోయిన నీ వంశాన్ని యేసయ్య పరిమళ వాసనగా మార్చిన నిన్ను పరిమళ వాసనగా మార్చడం కొరకే, నిన్ను సువాసనగా మార్చడం కొరకే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన్ని ఎవరో చంపలా, ఆయన్ని ఎవరో ఈడ్చుకొని పోలా, ఆయనకి ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, ఆయనకి ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకొరకు ఆయనకి ఆయన అప్పగించుకున్నాడు? ఎందుకొరకు ఆయనకి ఆయన పర్మిషన్ ఇచ్చాడంటే ఆయన నలగొట్టబడిందే, రక్తసిద్ధంగా మార్చబడిందే, రక్తం కార్చందే మానవుడికి పాపం నుంచి విడుదల లేదు. ఈ లోక కళ్యాణం కొరకు ఆయన సిలువ ఎక్కి రక్త సిద్ధంగా మార్చబడ్డాడు. ఆ దేవుడి రాత్రి చేతులు చాపుతున్నాడు నీతంటూ, నా కుమారుడా, నా కుమార్తె, ఎంతకాలం ఈ దుర్వాసనలో ఉంటావు? ఎంతకాలం ఈ పాపవాసనలో ఉంటావు? ఎంతకాలం ఈ యొక్క అప్పులు, పాపము, శాపము, రోగాలు, రుగ్మతలు, ఈ దుర్వాసనలో ఉంటావు? నా దగ్గరికి రా, నీకున్నవన్నీ తీసేస్తాను. నేనేం చేస్తానంటే పరిమళ వాసనగా సువాసనగా మారుస్తాను. యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్య మాట వింటావా? యేసయ్య దగ్గరికి వచ్చిన నీవు, యేసయ్యను ఆరాధిస్తున్న నీవు, మోకరించి నీ వరకు, నీ దేశం వరకు, నిన్ను నీ దేశాన్ని పట్టి పీడిస్తున్నా, బయటికి రాకుండా ఇళ్లకు పరుగుతో చేసిన ఈ కరోనా వైరస్ దేవుడు తరిమి కొట్టులాగా, వెళ్ళగొట్టులాగా, ఎవరు పనులు వాడు చేసుకుంటారు దేవుడు మార్గం చూపించేలాగా పుల్లు పట్టుపోయిన నీ సమాజాన్ని దేవుడు పరిమళ వాసనగా మార్చేలాగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావా? నీతో ఉన్నవారైనా, నీతో తిరిగేవారైనా, నీతో మాట్లాడేవారైనా, నీతో ప్రేమగా పలకరించేవారైనా, నీ కీడు కోరేవారైనా, అలాంటి వాళ్ళైనా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థిస్తే శత్రువులను సైతము దేవుడు మిత్రులుగా మార్చును గాక. ఆమేన్. నా దేవుడికి అసాధ్యమైనది లేదు. రాజ్యాన్ని గజగజలాడించిన వాడు, రాజశాస్త్రాలు తిరిగి రాయించిన వాడు, రాజునే గట్టి నేర్పించిన వాడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా చేతులు జోడించి మరొకసారి చెప్తున్నాను, ఇంతవరకు జీవించిన ఆ పాప, ఆ రోత, ఆ దుర్వాసన జీవితాన్ని విడిచిపెట్టు. యేసయ్యాని పిలువు, నన్ను కనికరించు ప్రభు అని పిలువు. నీ పొరపాటు నిమిత్తం, తప్పుల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. నిన్ను నా యేసయ్య పరిమళ వాసనగా, సువాసనగా నిన్ను, నీ కుటుంబాన్ని నా యేసయ్య మార్చును గాక. ఆమేన్. అందరూ ప్రార్థనలో ఏకీపించండి. కళ్ళ నుంచి కళ్ళు మూసుకోండి. అవకాశం ఉంటే మోకరించండి. ఆరోగ్యంగా ఉండే చేతులు ఎత్తండి. నాతో ప్రార్థనలు ఏకీపించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తావా? ప్రభువా, నిజమే, నేను చేయాల్సిన పని చేయలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను, కన్నీరు విడిచి ప్రార్థించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. మీ రక్తములో కడుగు ప్రభువా, నన్ను హిమము కంటే తెల్లగా కడుగు నాయనా, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు నాయనా. నన్ను, నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నా ఆ దుర్వాసన నుంచి, ఆ పాప మోసం నుంచి, ఆ శాపకరమైన జీవితం నుంచి నన్ను విడిపించు ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని పరిమళ వాసనగా మార్చయ్యా. పాపము చేసి డబ్బు సంపాదించుకున్న ఒక వ్యక్తి పాపాన్ని విడిచి మీ దగ్గరికి రాగా ఆ వ్యక్తి జీవితాన్ని పరిమళ వాసనగా మార్చిన దేవుడా, మీకు స్తోత్రం తండ్రి. నన్ను, మమ్మల్ని పరిమళ వాసనగా మార్చడం కొరకే బలిగా, అర్పణగా నీకు నువ్వు అర్పించుకున్న దేవుడా, నీకు స్తోత్రం తండ్రి.
లాజరు మీ పక్కన కూర్చోగా ఇల్లంతా సువాసన వచ్చింది ప్రభువా, మా ఇల్లంతా కూడా సువాసనగా మార్చు, మా బతుకంతా సువాసనగా మార్చు, మా జీవితాన్ని సువాసనగా మార్చు, మా కుటుంబాన్ని పరిమళ వాసనగా మార్చు, మళ్ళీ పద్మవలే మమ్మల్ని మార్చునైనా. మా చుట్టూ నాయనా బదాక్ష చెట్లు మనుషులు లాంటి చెట్లు లాంటి మనుషులు మా చుట్టూ ఉన్న మమ్మల్ని వల్లి పద్మవలే మార్చు ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దయగలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ రోజు రాత్రి మీరు ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట వరకు స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాలను స్థిరపరచండి, మీ కృపలో భద్రపరచండి. ఎంతైతే ఈరోజు వాక్యం ఖచ్చితంగా ప్రార్థిస్తున్నారు అటు వాళ్ళందరినీ దర్శించడము, విమోచించడము, పరిమళ వాసనగా మార్చడము మీరు సమీపంగా ఉన్నప్పటికీ కూడా మా జీవితాలు దుర్వాసనతో అయినా నలుగుపోతున్నాయి, కష్టాలతో కుంగిపోతున్నాయి, బాధాక్ష చెట్లు మనుషులాంటి మధ్యలో ఉండిపోయామైనా మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, పైకి ప్రేమ చూపించడం లోపల అనేకమైన ఆలోచన వాళ్ళకి. వాళ్ళందరూ తెలియక చేస్తున్నారు ప్రభువా. వాళ్ళు కూడా మా సహోదరులే, వాళ్ళు కూడా మా సహోదరిలే, వాళ్ళు కూడా మీరు మార్చండి. మమ్మల్ని మార్చినట్టుగా, మమ్మల్ని పట్టుకున్నట్లుగా వాళ్ళు కూడా పట్టుకోండి. వాళ్ళు కూడా క్రైస్తవ జీవితాన్ని తెచ్చింది. ముఖ్యంగా ఈ రోజుకి 30 రోజులు అవుతుంది ప్రభువా. మా దేశాన్ని మమ్మల్ని పట్టి పీడిస్తూ నెమ్మది లేకుండా అతలాకుతలము చేస్తున్న ప్రపంచాన్ని కూడా, మా దేశమే కాకుండా ప్రపంచాన్ని కూడా రకరకాల హింసిస్తున్న ఈ కరోనా వైరస్ తండ్రి యేసు నామములో మా దేశంలోంచి వెళ్ళి భవనాన్ని వ్యాపిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ కరోనా వైరస్ ని బంధిస్తున్నాం. కొత్త కేసులు నమోదు అవ్వకుండా ప్రతి బిడ్డని, ప్రతి ఇంటి వారిని మీరంతా కోట్లో భద్రపరచండి. హాస్పిటల్ అడ్మిట్ అయిన వారందరికీ స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. బలహీనంగా ఉన్న బిడ్డలు స్వస్థపరిచి బాగు చేయండి. మీ వాక్య మార్గంలో ఫలిస్తా సహాయం చేసి మీ కృపలో భద్రపరిచి మీ రాకాల్సమై మా మోహ తెలుసుకుంది. మరో ఇదే సమయానికి మేము కలిసి కూడి ఈ విధంగా మీ నామాన్ని ధ్యానించడానికి సహాయం చేయాలి. యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొను నామం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, వాళ్ళ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యుల సన్నిధి సహవాసం బిడ్డలకు, ఆ దేశానికి దేవుని కృప కూడా నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని గుణాలను దీవించును కాక. ఒక చిన్న విషయం గమనించండి. మీరు వాక్యంగా, మీరు ఆత్మీయంగా బలపడండి. ఈ వాక్యాన్ని మీకు తెలుసున్న వాడికి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు పంపిస్తే కాకుండా మీరేం చెప్తారంటే వాడికి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు కూడా ప్రతిరోజు దేవుడి వాక్యం